శబరిమలలో రేట్లు ఎలా ఉంటాయి? ఏదైనా కొనాలంటే స్వాములకి అక్కడికి వెళ్ళాక భోజన సదుపాయమైనా, నీళ్ళ సదుపాయమైనా అంటే దోచుకుంటారా? లేకపోతే రీజనబుల్‌గానే ఉంటాయా రేట్స్ శబరిమలలో? ఇంతకుముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడులో గాని వీళ్ళందరూ వచ్చి అక్కడ అన్నం వండి 10 మందికి పంచేవారు. అన్నదానం నిర్వహించేవాళ్ళు. కానీ ఈరోజు అక్కడ అన్నదానం జేయాలంటే గూడా కోర్టు పర్మిషన్ తీసుకొని చేయాలి. అయితే ఇంతకుముందు అందరం గూడా అక్కడ అన్నం బెట్టి 10 మందికి అన్నదానం జేసేవారు. కానీ ఈరోజు అక్కడ హోటళ్ళు నడవాలని ఒక వ్యాపార దృక్పథంతో అక్కడ ఎవరైతే టెండర్స్ పిలిచి హోటల్స్ పెట్టుకున్నారో అక్కడ ఖచ్చితంగా అక్కడే తినాలి. ఎవరో అన్నదానం చేయడానికి వీలు లేదు. శబరిమల పరిసర ప్రాంతమే కానీ, పంబా పరిసర ప్రాంతమే కానీ ఎవరికి అన్నదానం చేసే అవకాశమే లేదు. నీలక్కల తర్వాత నారాయణ తోట దగ్గర మాత్రం కొన్ని సంస్థలు చేస్తున్నాయి ఎక్కడ అన్నదానం. అంత దూరం శబరిమలలో ఒకరోజు ఇక్కడ నుంచి పంబా నుంచి రాని పోయి పైకి వెళ్ళి దిగడానికి ఒక రోజు పడుతుంది. అలాంటప్పుడు అన్నం లేకుండా ఎలా ఉండగలుగుతారు? ఆ హోటళ్ళలో ఎప్పుడు వండిందో ఏముండిందో అది ప్యాక్ చేసి ఇస్తున్నారు. నిజంగా అంత చండాలమైన తిండి, అంత బాధాకరం. సో అవి ఎక్కువ రేట్లు వ్యాపారంతోనే. ఒక నీళ్ళు దొరకాలన్నా, ఒక టీ తాగాలన్నా రూ. 50, రూ. 100. ఒక అన్నం తినాలంటే రూ. 200 ప్యాకెట్స్ ఇస్తారు. అసలు ఆ ఇడ్లీ, వడ ఏది కొబ్బరి నూనె కలిపి మనం మనం తినలేని వస్తువులు ఆ విధంగా ఉంటాయి అక్కడ.